బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. అమెరికా ఇజ్రాయెల్ యొక్క బెదిరింపులని ఏమాత్రం కూడా ఇరాన్ ఖాతరా చేయడం లేదు, పట్టించుకోవడం లేదు, చాలా లైట్ గా తీసుకుంటుంది. అయితే ఇజ్రాయెల్ పైన బాంబుల వర్షం కురిపిస్తోంది ఇరాన్. ఆత్మాహుతి డ్రోన్లని ప్రయోగిస్తోంది, వందల సంఖ్యలో డ్రోన్లని ప్రయోగిస్తోంది ఇరాన్. అయితే టెల్ అవీవ్ నగరం పైన 5వ రోజు ఈ బాంబుల వర్షం కురుస్తుంది. ఇరాన్ దాడులతో ఒక్కసారిగా టెల్ అవీవ్ అనేటువంటి ప్రాంతం పూర్తిగా నేలమట్టమవుతోంది, భవనాలన్నీ కుప్పకూలిపోతూ ఉన్నాయి. సో ఆర్టీవీ స్క్రీన్ పై చూడండి. సైరన్స్ సౌండింగ్ అక్రాస్ నార్థర్న్ ఇజ్రాయెల్ ఫాలోయింగ్ అనదర్ బ్యారేజ్ ఆఫ్ ఇరానియన్ మిసైల్స్. ఈ రెడ్ కలర్ ప్రాంతాల్లో కనిపించేదంతా కూడా ఇరాన్ సంబంధించినటువంటి డ్రోన్స్ ప్రయోగాని కోసం వస్తున్నటువంటి ఆ డ్రోన్లు, ఇరాన్ ప్రవేశపెట్టిన డ్రోన్లని కూడా, ఇరాన్ వదిలిన డ్రోన్లని కూడా ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్కడ ఒకటికి వస్తూ ఉన్నాయి. సో టెల్ అవీవ్ ప్రాంతం అనేది ఇజ్రాయెల్లో చాలా పెద్ద నగరంగా చెప్పబడుతోంది. ఇజ్రాయెల్లోని జెరూసలేంకి సంబంధించి ఎంతటి ప్రతిష్టాత్మకంగా అయితే రాజధానిగా చెప్పుకుంటున్నామో, వాస్తవానికి టెల్ అవీవ్ అనేది చాలా పెద్ద నగరం. ఇజ్రాయెల్లోనే అతిపెద్ద నగరం అంటే టెల్ అవీవ్ ప్రాంతమే. దాదాపుగా అటు ప్రభుత్వ కార్యాలయాలు, అటు ప్రధాని నివాసాలు, ఆర్మీ చీఫ్ల యొక్క స్థావరాలు అన్నీ కూడా దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలే. సో టెల్ అవీవ్ ప్రాంతాల్లో ఇప్పుడు దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని వందల డ్రోన్లతో ఇరాన్ ఇజ్రాయెల్ని పూర్తిగా నీలమట్టం చేయాలనే ఆలోచనతో